ఇవాళ దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు విద్యార్థులు జెన్జీ యువత మొత్తం కేంద్ర ప్రభుత్వం పైన బాణాలు ఎక్కుపెట్టింది. నెల రోజుల నుంచి జంతర్ మంతర్ దగ్గర నిరవధికంగా సాగుతున్నటువంటి ధర్నా అనేక ఉద్రిక్తతలకు దారితీసి చివరికి పార్లమెంట్ను కుదిపేసి పార్లమెంటు వ్యవహారాలు కూడా నడవకుండా ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి యువత నిన్న లాఠీ చార్జ్ తర్వాత బుధవారం రోజు లక్షలాదిగా దేశ యువత అక్కడికి తరలింది. ఇవాళ కూడా తరలుతూనే ఉన్నారు. దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు? ఎన్ని రోజులు యువత ఆందోళన చేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరు తెరుస్తాడు? తెలంగాణ రాష్ట్రంలో కూడా యువత నిన్న అనేక చోట్ల నిరసనలో పాల్గొన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అయితే ప్రతి జిల్లాలో సంఘీభావ ర్యాలీలు తెలియజేసింది విద్యార్థులకు మద్దతుగా. అనేకమైనటువంటి విద్యార్థులు నిన్న ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కూడా భారీ ఎత్తున విద్యార్థులు ఒక చోటుకు వచ్చి ఈ దేశంలో విద్యా వ్యవస్థ పైన ఈ దేశ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి పైన గొంతెత్తిరు, గలమెత్తిరు, మాట్లాడారు. మీ అందరికీ తెలుసు, అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసన దీక్షలో ఉన్నటువంటి జనానికి ప్రజలు వివిధ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి నేరుగా జొమాటో బుక్ చేసి ఆ తర్వాత ఇంకోటి జొమాటో స్విగ్గీ లాంటివి బుక్ చేసి వాళ్ళకు ఫుడ్ ఇచ్చి రాపు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ రకంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసినారు. అసలు ఈ జెన్జీ ఉద్యమం ఎక్కడికి దారితీయబోతా ఉంది? ఒక సామాన్య ప్రేక్షకుడిగా ఆలోచిస్తే ఏం కనిపిస్తూ ఉంది? మీ అందరికీ తెలుసు, జూలై 21 తారీఖు దాకా ఒక్క నేషనల్ మీడియా కూడా, అంటే మోడీ మీడియా, గోదీ మీడియా అంటారు కదా వాటిని, సో ఆ గోదీ మీడియా ఏది కూడా జంతర్ మంతర్ వైపు పోలే. 22 తారీఖు లాఠీ చార్జ్ అవుతుంది కదా, లాఠీ చార్జీలో పరస్పర తోపులాట అవుతుంది కదా, ఆ తోపులాటలో ఆవేశానికి గురయ్యేటువంటి విద్యార్థులు ఎవరినైనా పోలీసునో లేకపోతే కారునో కొట్టడమో తిట్టడమో చేస్తాడు కదా, అవి చిత్రీకరించకపోవడానికి వచ్చింది మీడియా. అవి చిత్రీకరించుకోవడానికి వస్తే సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు చూస్తూ ఉన్నాం. ఎట్లాగో ఆడ ఇంటర్నెట్ బంద్ చేసేటువంటి దివాలా కోరుతనానికి కేంద్ర ప్రభుత్వం దిగజారింది. జంతర్ మంతర్ ఏరియాలో ఇంటర్నెట్ బంద్ చేయడం ద్వారా, అసలు సోషల్ మీడియా నెట్వర్క్ పనిచేయకుండా చేయడం ద్వారా ఈ గట్ల ఉద్యమాన్ని అనిసిన చరిత్ర ఎక్కడ ఉందా? యువత గొంతు నొక్కి ఉద్యమాన్ని అనిచిన చరిత్రలో ఎక్కడ లేదు. మన అన్పడు ప్రధానమంత్రి అసలు ఎందుకు ప్రధానమంత్రికి ఉన్నాడో అర్థం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ యువత, వారి తల్లిదండ్రులు అందరూ కూడా ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి అయినావు కదా, ఇప్పుడన్నా చెప్పవయా, నోరు తిప్పవయా అని చెప్పారంటే ఇప్పటి వరకు ఆయన నోరు ఇప్పలేడు, సపోర్ట్ చేస్తలేడు. ఎందుకయా ప్రధానమంత్రి నువ్వు ఉండి ఏం లాభమయ్యా ఈ దేశానికి? ఇంతమంది ప్రజలు ఓ వైపు రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేస్తుంటే ఇంకా చీమునెత్తురులోనికి ఎవరిని కూడా సీట్లో కూర్చోవాలనిపించేది, అయినా కూర్చుంటున్నాం. ఈయన పక్షం ఒకటిగా భారతీయ జనతా పార్టీ విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. విపక్షాలు ఎప్పుడు ఎంటర్ అయినాయా? విపక్షాలు ఎంటర్ అయినది ఎప్పుడు? ఆ మూమెంట్లోకి ఆ మూమెంట్లోకి పోతే కనీసం ఒక పార్టీ జెండానన్నా కనిపిస్తూ ఉందా? నాయకులు పోయి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. ఒక పార్టీ జెండా కనిపించలేదు. స్వచ్ఛందంగా విద్యార్థులకు మద్దతుగా రాజకీయ పార్టీలుగా మా బాధ్యత అది. ఈ పార్టీలో పోకముందుకు కూడా మేము తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో సంఘీభావ ర్యాలీలు నిర్వహించడం, విద్యార్థులకు మద్దతుగా నిలబడ్డం, అది బాధ్యత రాజకీయ పార్టీగా. కానీ చాలా చిత్ర విచిత్రాలు. భారతీయ జనతా పార్టీ ధర్మేంద్ర ప్రధాన్, ఆయన అసలు నీకు నిద్ర ఎట్లా పడుతుందో అర్థమవుతలేదు. దేశమే నిన్ను వద్దంటుంటే ఇంకా నువ్వు ఆ కుర్చీని అంటు పెట్టుకుని నువ్వు పోయి వెంటనే
ప్రధానమంత్రికి చెప్పి చీచీని ఏమని నాతో కాదు, ఇది గిత్త తిడుతున్నారు జనము. ధర్మేంద్ర ప్రధాన్ బిడ్డ అమెరికాలో ఎల్ఎల్ఎం చేస్తూ ఉంటే ఆడ కూడా కలిగిరు ప్రజలు. న్యూయార్కు, వాషింగ్టన్ ఎక్కడ చూడు జంజీ ఉద్యమానికి మద్దతుగా ర్యాలీలు తీస్తూ ఉన్నారు. ఇలా అమిత్ షా కొడుకులు వీళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ లేరు, మొత్తం అమెరికా విదేశాలలో చదువుకుంటూ నిమ్మలంగా ఉన్నారు. ఇక మన పజగాలకేమో గోమూత్రము, ఆవు పేడ, జై శ్రీరాము ఈ పదాలు ఇచ్చి వాళ్ళని రోడ్ల మీద వేసిరు. ఇటు పేపర్ లీకేజ్ అయ్యేమో ఈ పోరగాళ్ళు రోడ్డు మీదకి ఎక్కిరు. మీరు రాసి పెట్టుకోండి, 2030 తర్వాత ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఉండదు. నేను గతంలో చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, మన రఘు ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, బీజేపీ అనేది ఉండదు అనేది. క్లియర్గా సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఫేడ్ అవుట్ అయిపోయింది, ఈ దేశం నుంచి దేశ ప్రజలే తరిమేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి ఆ పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి స్పష్టంగా వచ్చింది. ఇక్కడ కేసీఆర్కి ఎట్లయితే వచ్చిందనో సేమ్ అక్కడ ఆ పరిస్థితి వచ్చింది. ఇలా భారతీయ జనతా పార్టీ దగ్గర అకౌంటబిలిటీ లేదు, కేంద్ర ప్రభుత్వం దగ్గర అకౌంటబిలిటీ లేదు. సమాధానం చెప్పాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా, అసలు ఈ దేశంతో మాకు సంబంధం లేదన్నట్టుగా వాళ్ళో వైపు ఉన్నారు. ఇంకా రెండో వైపు ఏంటంటే, ఇంకా గమ్మత్ విచిత్రం ఏంటంటే, ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నటువంటి గురువులు కానీ, లేకపోతే వివిధ మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, వాళ్ళు కూడా బీజేపీ మీద తిరగ, మీకేం సంబంధం రా మా సనాతనం, హిందూ అంటే బీజేపీ కాదురా భయ్, మేం వేరు మీరు వేరు అని చెప్పి వాళ్ళు కూడా తిరగబడే పరిస్థితికి వచ్చింది. భారతీయ జనతా పార్టీ పరిస్థితి చాలా అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఎదుర్కొంటా ఉంది భారతీయ జనతా పార్టీ. దేశ ప్రజలంతా ఆర్ఎస్ఎస్ని, భారతీయ జనతా పార్టీని, ఆ తర్వాత బజరంగ్ దళ్, ఇంకొకటి పోస్టులు చూస్తూ ఉన్నా, ఇవి మనవి కావు అని చెప్పి ఏకంగా హిందూ ధార్మిక సంస్థలే చెప్తా ఉన్నాయి. ఇక్కడ రామ మందిరంలో చోరీ, రామ మందిరంలో గల్లపెట్టె చోరీ చేసినటువంటి కేసు, దాని గురించి మోడీ మాట్లాడు, దాని గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడదు. ఏం చోరీ ఇది, ఏం కథ? పేపర్ లీకేజు, ఒక ఆయన ఇథనాల్ కథ, ఒక ఆయనది పేపర్ కథ, ఒక ఆయన రామ మందిరం చోరీ కథ. రాముణ్ణి కూడా నేను ఒక మీమ్ చూసిన, దాంట్లో ఈ అంధభక్తులు అంటారట వీళ్ళని, అంధభక్తులు పోయి అంధభక్తుల దగ్గరికి దేవుడు వచ్చి, అరే నా గల్లపెట్టి ఎత్తుకపోయిర్రా, ఇది అన్యాయం రానంటే, ఏ నువ్వు ముస్లింవి అని రాముని కూడా అంటారట వీళ్ళు. గా పరిస్థితికి వచ్చింది. అయిపోయింది. బీజేపీ నాటకాలు, డ్రామాలన్నీ కూడా దాదాపుగా క్లోజ్ అయిపోయినట్టే ఈ దేశంలో. బీజేపీ ఈ దేశంలో ఏదైనా వస్తే అక్రమ మార్గం ద్వారా ఈ పేపర్ లీక్ టైప్లో, ఏదైనా ఈవీఎం లీక్ టైప్లో రావాలి, కానీ ఇంకొక పరిస్థితే లేదు అనేది స్పష్టత వచ్చేసింది. ఇంకా సేమ్ టైం భారతీయ జనతా పార్టీ అట్లుంటే కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నేత ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు సడన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముంగట ధర్నా కూర్చున్నాడు. జంతర్ మంతర్ నుంచి ఫోకస్ ప్రధానమంత్రి ఇంటి దగ్గరకు వచ్చింది. తద్వారా ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ కొంత క్రెడిబిలిటీని తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అనేక సార్లు పేపర్ లీక్ అయినాయి, గోధి మీడియా అది వేరే. మళ్ళా రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి 152 సార్లు పేపర్ లీకేజీలు జరిగినాయి ఈ దేశంలో అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా గమ్మత్ ముచ్చట ఏంటంటే, ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒడిస్సాలో పేపర్ లీక్ అయిన ఘటనలో ఏబీవీపీ నేషనల్ సెక్రటరీగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసి ఏబీవీపీ నేతృత్వంలో పేపర్ లీకేజీలు అరికట్టాలని ధర్నా చేసిన దాంట్లో ఈయన కూడా ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడు 90sలో ఒడిస్సాలో. మళ్ళీ అదే ధర్మేంద్ర ప్రధాన్ గారి నేతృత్వంలో పేపర్ లీకేజ్ జరిగితే ఇప్పుడు కిమ్ మనకు కూడా కూర్చున్నాడు. ఈ రకంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అరాచక పరిపాలన కొనసాగిస్తూ ఉంటే, మరోవైపు దీన్ని ఎండగట్టాల్సినటువంటి మీడియా, ఇక మీడియా సంగతి మీకు ఎరికే, నేషనల్ మీడియా అని పేరుకే ఉంది, కానీ దాన్ని గోడి మీడియా వేసి జనము, మరి ముఖ్యంగా జంజీ యువత ఏ రకంగా మీడియాను ఆడుకుంటున్నారు తెలుసా?
చాలా భయంకరమైనటువంటి మీడియా కనిపిస్తుంది. వాళ్ళని ఒక రకమైనటువంటి ర్యాగింగ్ చేసి పెడతా ఉన్నారు వీళ్ళంతా. అసలు ఏమేం చేసిరు వీళ్ళు, ఈ మీడియా పైన ఎట్లా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అనేది ఒకసారి పరిశీలిస్తే చాలా ఘోరాతి ఘోరం అనుకోరాదు. ఇక మీడియాని జనం ఎట్లా తిరుగుతా ఉన్నారు ఇక చూడండి. ఇక ఏ గోధి మీడియా అంటారు చూడు. ఇక మరి ఎందుకు సంకనాకాలే, నరేంద్ర మోడీ సంకనాకే పనులు ఎందుకు చేయాలి, ఎందుకు జనంతో తిట్లు పడాలి వీళ్ళంతా? ఓకే ఇగో ఇగో చెక్క మీడియా అని తిడతా ఉన్నారు చూడు. ఇవన్నీ కలిపిలేవా, ఇవన్నీ కలిపిలేవా? ఎన్డీటీవీ చెక్క మీడియా అనట. ఇంత ఒక మీడియాని కూడా జనం ఈ స్థాయిలో ఇరుసుకపడతా ఉంటే పెట్టు ఒక్కసారి ఇవి చూడండి. 10 मिनट से सुन रहा हूँ मैं, पूरा झूठ नैरेटिव फैला रही है वो औरत एनडीटीवी। 10 मिनट से झूठ नैरेटिव फैला रही है, लाइव है ये लोग। बोल रहे शांतिपूर्वक लेके गए, इंस्टाग्राम पे वीडियो देखो घसीट के लेके गए। इंस्टाग्राम पे वीडियो देखो प्लीज मैम, स्क्रिप्ट मत पढ़ो। मैं देखा आपको स्क्रिप्ट पढ़ रहे थे आप। भाई यार गलत खबर फैलाओगे तो क्या कैसे होगा? ये दलाल है, ये दलाल देखो मोदी जी का दलाल गेस्ट हाउस से निकला। मोदी जी जो न्यूज करने के लिए बोला शांतिपूर्ण क्या बात कर रहे हैं? शाम का ये तो शुक्र मनाओ दोस्तों कि हम जैसे छोटे छोटे मीडिया वाले हैं कि इस प्रोटेस्ट को अच्छे से दिखा पा रहे हैं। नहीं तो हमारे देश की जो मेन स्ट्रीम मीडिया है वो तो कुछ और ही दिखा रही है। कौन है माइक दिखा सर ने जूम कर, दूसरा माइक दिखा सर ने जी। तो इन लोगों को 1 महीना 15 दिन लगे जंतर मंतर पहुंचने में, और इन लोगों को ये सब नहीं दिखता। गोदी मीडिया को मणिपुर नहीं दिखता। मणिपुर तो गए नहीं 4 बताओ, मणिपुर तो गए नहीं ये लोग। दिखाओ मैडम को, दिखाओ मैम मणिपुर के बारे में क्या बोलते हो आप? आगे से मणिपुर के बारे में 2 शब्द बता दीजिए। मणिपुर पे आपको क्या करना? 3 साल से कीजिए सर, मैं अपना काम कर 3 साल से मणिपुर गया। और मैं कब गया? रुको मार्केटिंग कर देना, आप बता देना। मैं कब गया? मेरा एक कैंपेन चल रहा है इंडिया पर मणिपुर, उसको सपोर्ट करिए आप सब लोग। गोदी मीडिया की गांड फाड़ दो, देश किया गुमराह दिन भर मोदी मोदी मोदी, जंतर मंतर ना दिखा आज तक। ची न्यूज चैनल में सारे झांटू पत्रकार दल लोगों, न्यूज रिपोर्टिंग एस लिकिंग में अंतर ना दिखा। गले पे पट्टा लेके कुत्तों जैसे जीव निकाले बैठे, पब्लिक न्यूज को समझे फैक्ट, बैन चोद पीठ पे खंजर देते कुछ सुधीर नाविका जैसे, कुछ अमीश चित्रा जैसे। इनकी रैंक మీడియాని అంటే వాస్తవానికి దేశం సర్వనాశనానికి కావడానికి కూడా ఈ మీడియానే కారణం.
ఈ దొంగ మీడియా వాస్తవాలు చెప్పకుండా నరేంద్ర మోడీ భజన, భారతీయ జనతా పార్టీ భజన, మొత్తం మీడియానంతా అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలు ఈ దొంగలంతా కొన్న తర్వాత ఎక్కడి నుంచి అవుతుంది? ఇగో మీడియాని ఈ తీరుగా రాగింగ్ చేస్తా ఉన్నారు కదా. నెక్స్ట్ మన మీడియా దగ్గరకు వద్దాం. ఇక జీ న్యూస్ అయితే పరమ చెత్తనా కొడుకుది అది. ఇగో మైకులు దాచి పెట్టుకొని రిపోర్టింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రకంగా మోదీ మీడియా, గోదీ మీడియా అని చెప్పి మొత్తం చీల్చి చెండాడిరు దేశంలో ఉన్నటువంటి యువత. ఐ హ్యాట్సప్ టు దెమ్. ఎందుకంటే అన్ని రోజులు అక్కడ ఉద్యమం జరుగుతూ ఉంటే ఒక్క నేషనల్ మీడియా వాడు పోకపోగా మీదికెళ్ళి ఆడున్నటువంటి యువత బిర్యానీ తింటురు, పిజ్జాలు తింటురు, బర్గర్ తింటు. మరి తినకపోతే ఏం చేస్తారో? మీరేమో నరేంద్ర మోడీ పీ తింటురు, మీరు వాళ్ళేమో కడుపుకు అన్నం తింటా ఉన్నారు. వాళ్ళకి మీకున్నటువంటి తేడా అది. మరి ఇవాళ సేమ్ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు, నిరుద్యోగులకు అనేకమైనటువంటి అన్యాయాలు జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఇది ఏం పట్టించుకో. ఈ మీడియా, మన మీడియా సంగతి చూడరు. అక్కడక్కడ జరుగుతూ ఉంటే, అక్కడ ఆ ఉద్యమం జరుగుతూ ఉంటే మన మీడియా ఏం చేస్తుంది ఒక్కసారి చూడరు. ఇగో ఇక్కడ చూడండి, ఢిల్లీలో విద్యార్థులను రక్తం వచ్చినట్టు కొడుతుంటే మన మీడియాలలో ఏం వస్తున్నాయో చూడరు. దేశవ్యాప్తంగా పులులు, ఏనుగుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందింది. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోగ్యంపై ఏఐజీ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. సింగగిరిలో పర్యటించిన మంత్రి లోకేష్ స్థానికుల్ని ఆప్యాయంగా పలకరించారు. ఆరోగ్యం కోసం అందరూ వాకింగ్ చేయాలని సూచించారు. శుభకార్యాలకు అవసరమయ్యే పట్టు వస్త్రాలకు మాంగళ్య షాపింగ్ మాల్ నిలయమన్నారు హీరోయిన్ ఆషికా రంగనాథ్. పిల్లలే కదా, ఏమైనా తినని, ఎలా అయినా ఉండని, పెద్దయ్యాక ఎట్లాగో తప్పదు కదా అనుకునే రోజులు పోయినాయి. పైకి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జత్వానీ కేసులో ట్విస్ట్. జత్వానీ కేసులో కూటమి కుట్రలు బట్టబయలయ్యాయి. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇది మన దగ్గర ఉన్నటువంటి మీడియా. మన దగ్గర ఉన్నటువంటి సరే ఛానళ్ళు చాలా ఉన్నాయి. TV9 ఛానల్ ఎవరిది? రామేశ్వరరావుది. రామేశ్వరరావు వయా మోడీ, మళ్ళీ ఇదే మోడీ కథ. NTV ఛానల్ ఉంది. NTV ఛానల్ ఎవరిది? ఇదే నరేంద్ర చౌదరిది. మళ్ళీ ఇందులో మెగా కృష్ణారెడ్డి గారి పెట్టుబడులు, TV9లో ఆయన పెట్టుబడులే. వీళ్ళంతా మోడీకి కప్పం కట్టేటోళ్ళే. ఇది ఈటీవీ ఎవరిది? కమ్మవారిది. కమ్మవారు అధికారంలో ఉన్నారు. కమ్మవారు వాళ్ళతో పొత్తులోనే ఉన్నాడు మోడీతోటి. ఆ తర్వాత ABN ఆంధ్రజ్యోతి, ఇదైతే ఖుద్దు ఓపెన్ నంగా బరి వాతల్ని చంద్రబాబు ద్వారా. చంద్రబాబు ఎన్ని రోజులు వాళ్ళతో సోపతుంటే అన్ని రోజులు వాళ్ళతో ఉంటాడు. వాళ్ళని ఆయన నిడిచిపెట్టగా ఈయన నిడిచిపెడతాడు. ఇక ఈ రకంగా ఇక ఈ V6 ఛానల్ ఉంది. V6 ఛానల్ మీ అందరికీ ఎరికే. ఆయన దాని ఓనర్ ఎటు మారితే దీని మూమెంట్ అటు మారుతూ ఉంటుంది. ఆయన రకరకాలుగా ఒక్కొక్క పార్టీకి 2 మాటలు పోయి తిరుగుతూ ఉంటాడు. ఇది అట్టే మారుతూ ఉంటుంది. ఇక చిల్లర చిత్క ఛానళ్ళు ఉన్నాయి కానీ ఇక అవి లెక్కలకి ఏం రావు. ఇక ఇంకోటి జీ తెలుగు. ఇంకా మీకు జీ తెలుగు అయితే తెలుసు. ఆడ యుద్ధం జరుగుతూ ఉంటే ఇక్కడ కాళేశ్వరం హరీష్ రావు ప్రాజెక్టు మీద ఏందని చర్చ జరుగుతూ ఉంది. మీరు రాసి పెట్టుకోర్రి. అక్కడ యువత
మిమ్మల్ని జంతర్ మంతర్ కాడ ఉరికిచ్చిరు కదా, ఇక్కడి యువత మిమ్మల్ని తన్నకపోతే నన్ను అడుగురి. ఎందుకంటే ప్రజా ఆకాంక్షలకు భిన్నంగా ప్రజల విద్యార్థుల వీళ్ళ సమస్యలు పట్టించుకోకుండా మీరు మీ సొంత ఎజెండాలతోటి ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే రాయితీలతోని ప్రజల పన్నులతోని అడ్వర్టైజ్మెంట్లు తీసుకుంటామంటే మిమ్మల్ని దన్నే రోజులు తప్పకుండా వస్తాయి. దానికి తీన్మార్మలన్న నాయకత్వం వహిస్తాడు. మీరేం వరి కాకండి ఆ విషయంలో, తప్పకుండా అవుతుంది ఆ పని. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే ఎంతమంది పిల్లల ఆత్మఘోషాది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎందుకో మాట్లాడతలేదు దీని మీద, ఈ ఉద్యమం మీద. రేపు ఫ్యూచర్లో నరేంద్ర మోడీ గారితో పొత్తులు డిస్టర్బ్ అయితాయనా? దేనికోసం? మీ డ్రామా అంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు, మీ నాటకాలన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇంకా భారతీయ జనతా పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ కాళ్ళొల్లి రాహుల్ గాంధీ తీరుకు వ్యతిరేకంగా ఊరి అమ్మ నవ్వుతారా నాయన ఎవడన్నా మీరు చేస్తూ ఉంటే? ఎవడన్నా ఆయమున్నోడు ఉన్నాడా ఆ పార్టీలా? బీఆర్ఎస్ దేమో గతంలో లీకుల చరిత్రనే, కాంగ్రెస్ దేమో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మనందరికీ ఎరికే. మోస్ట్ అంటే ఇక ఇంతకు మించిన ఫెయిల్యూర్ ప్రభుత్వం ఇంకొకటి లేదనేది 2.5 ఏళ్లనే నిరూపించాడు. నాకు ఓసారి ఒక మీడియా ఛానల్ CEO గారు నాతో మాట్లాడుకుంటా చెప్పిండు ఒక మాట. ఏమన్నాడు తెలుసా? పేరొద్దు కానీ, అరే వీడు 2 ఏళ్లలోనే కేసీఆరే మంచోడు అనిపిస్తాడు, నువ్వు చూడరా అన్నాడు. అన్నట్టే అనిపించాడు. అంటే కొంతమందికి కేసీఆర్ ఏం సుద్దపూస కాదు, కేసీఆర్ చేసిన పెంటనే ఇలా తెలంగాణ రాష్ట్రం ఈ దివాళకు వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ నాటకాలు, వీళ్ళ డ్రామాలు, పరిపాలన ఏమైనా సాగుతున్నదా తెలంగాణలో? ఏ శాఖ మంత్రి కూడా ప్రజలకు కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇక బట్టి విక్రమార్క గారితోనైతే ఊదు కాలేదు లేదు, పీరు లేవేది లేదు. ఆయన మార్వాడి కోటాలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది ఈ తెలంగాణలో? ఈ తెలంగాణ ప్రభుత్వానికి బాధ్యత లేదా? రాహుల్ గాంధీ గారి పైన అరెస్టు నిరసిస్తూ కొడంగల్లో రేవంత్ రెడ్డి ర్యాలీ చేస్తాడు, ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు ర్యాలీ చేస్తారు. మరి పిల్లల మీద లాఠీ చార్జ్ జరిగి పిల్లలను అమానుషంగా కొట్టి పిల్లలు ఆడ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే మీ ర్యాలీ ఎందుకు చేయకపోతే, మీరు మద్దతు ఎందుకు చేయకపోతే? అప్పుడు ఇవాళ వచ్చినదా మీకు సోయి? కనీసం విపక్షాలైనా గట్టిగా నిలబడాల్సినటువంటి సందర్భం ఉండే. ఆడ చంద్రశేఖర్ ఆజాద్ పోయి ఆడ పార్లమెంట్లో అంబేద్కర్ భవనం కాడ ఒక్కడే వానాల కూర్చొని దీక్ష చేస్తా ఉన్నాడు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి. మరి మనం ఏం చేస్తా ఉన్నాం? వీళ్ళకు రాజకీయాలు కావాలా, వీళ్ళకు దేశంలో ఉన్న యువత బాధలు పట్టాయి. ఆ పేపర్ లీకేజ్ దాంట్లో ఇంకా భారతీయ జనతా వాళ్ళు ఇంకా కొంతమంది సోషల్ మీడియాలో వీళ్ళని వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళని వీళ్ళు తిడుతూ ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే పెద్ద ఇక వాళ్ళని మించినటువంటి అసలు ఈ పులిట్జర్ అవార్డుకు అర్హత ఉన్నటువంటి జర్నలిస్టులు ఎక్కువ వచ్చి కూర్చొని వాళ్ళు విశ్లేషణ చేస్తుంటే చూసి నవ్వుతా ఉన్నాం మేము కొంతమంది. ఈ ఏం తెలివి రాయలేదు పాడుగానని. ఆడోళ్ళకేమో పోయారు, మొగోళ్ళకేమో పోయారు. ఏమో బంద్ చేసుకోర్రా భయ్, ఏమో నవ్వుతారు జనం చూస్తే. ఏదైనా మాట్లాడితే వాస్తవానికి దగ్గరగా ఉండాలి. మీరు ఎవరెంత జాకీలు పెట్టి లేవట్టినా భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది ఈ దేశంలో, క్లోజు. 2030 తర్వాత దాని ఆఫీసులను ఈ మఠాలకు ఇచ్చేయకపోతే నన్ను అడుగు. మఠాలు కైవసం చేసుకుంటాయి. ఎవడో వద్దు, ఇంకా పాకిస్తానోడో ఈడో ఆడో ఎవడొద్దు. వీళ్ళే ఇంకా నేను ఒక ఏ పార్టీ అయినదో చూసిన, వీళ్ళు లేస్తే హిందూ ముస్లిం అని చెప్పి వీళ్ళు పంచాయతీ పెడతా ఉంటారు కదా. ఆయన ఒక మాట చెప్పి నేను చెప్పి బహిరంగ సభలో, అరే మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు, మీకు హిందూకు సంబంధమే లేదు, మీరు వేరు మా హిందుత్వం వేరు అని చెప్పుకుంటూ ఆయన ఏమన్నాడంటే, నీకు నిజంగా ముసల్మాన్ మీద కోపం ఉంటే ముస్లిం దేశాల నుంచి వచ్చే గ్యాస్ సిలిండర్ మీద వండితే మేము తినమని మీరు అడుగురు రాబోయ్ అంటాడు. ముస్లిం దేశాల నుంచి వచ్చే ఆయిల్ను మా కార్లలో పోసుకోము అని చెప్పి మీరు చెప్పుర్రా ఒక మాట మీకు దమ్ముంటే అని చెప్పి చెప్తాను. దానికి ఏం సమాధానం? గోమాతకు ఆవును జాతీయ జంతువు చేయరంటే చేయరు. ఎందుకు చేయరు? ఆ కొట్లాట అట్లుంటేనే వీళ్ళ పబ్బం గడుస్తుంది కాబట్టి. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ దేశాన్ని సర్వనాశనం చేసి కూర్చుంది. నరేంద్ర మోడీ
ప్రధానమంత్రి అయినప్పటికీ డాలర్ విలువ 59 రూపాయలు ఉండే ఇవాళ 96 రూపాయలకు వచ్చింది. సిగ్గుచేటు. 10-12 ఏళ్లల్లా ఈ దేశం పరిస్థితి గిడికి తీసుకొచ్చింది నరేంద్ర మోడీ. భారతీయ జనతా పార్టీ చేసినటువంటి మోసం. ఇంకా మళ్ళీ ఈయన ఈ బీఆర్ఎస్ పార్టీ ఇక మేము సాటుకు ఇప్పుడు సార్ మేము మొన్న పేపర్ లీక్ అయినా కూడా మేము మిమ్మల్ని ఏం అనలేదు సార్, మా అంతరం మేమున్నాం అని చెప్పి రేపు పొత్తుకుపోతుండొచ్చు. భారతీయ జనతా పార్టీ ఎవరు పడితే వాడు సర్వనాశనం పార్టీగా మీరు గుర్తుపెట్టుకోరు. తాజెడ్డ కోతి వనమంతా చేసినట్టుగా ఆడ కలకత్తాలో ఈవీఎంలు కాలిపోతాయి, దాని మీద సప్పుడు ఉండదు. ఏంది దేశంలో జన్జీ యువత మీరు మేల్కొన్నారు, మీకు హ్యాట్సప్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కూడా చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వాలే మినహాయింపు కాదు, మనకు ఈ ప్రతిపక్ష పార్టీలే మినహాయింపు కాదు. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మన ఆలోచనలు అసెంబ్లీలో ప్రతిబింబించాలి. మన ఆలోచనలు ప్రజల ఆకాంక్షలు చట్టాలుగా మారాలి. అప్పుడు మాత్రమే మన బతుకులు మారుతాయి. అందుకోసమే ఏం దోపిడీ ఆగిపోయిందే. తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు మన నిధులు మనకు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,47,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుతోని ఎన్ని ఎకరాల భూమి బారింది దొరికేనా? 48,000 ఎకరాలయా? 48,000 ఎకరాలు. ఈ సత్యం ఈయన చెప్పడు, ఆయన చెప్పడు. కాళేశ్వరం తోటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులతో బాగుపడ్డది ఎవరు? మెగా కృష్ణారెడ్డి బాగుపడలేదా? ఈ కాంట్రాక్టర్లు అందరూ బాగుపడలేదా? 1000 కోట్లకు వచ్చే పంపులను 7,000 కోట్లకు తీసుకురాలేదా బిహెచ్ఎల్ దగ్గర నుంచి? ఇదంతా దోపిడీ ముఠ. ప్రజలారా, తెలంగాణ రాష్ట్రం నిజంగా బిచ్చమెత్తుకునే పరిస్థితిలో ఏమీ లేదు, కానీ బిచ్చమెత్తుకునే పరిస్థితికి వీళ్ళు తీసుకొచ్చినారు. ఇప్పటికైనా మన తెలంగాణను కాపాడుకుందాం. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పని అయిపోతుందిగా. ఇక మెల్లగా ఉన్న రెడ్లు వెలవ ఇళ్ళకి దుంకుతారు. ఇక ఇంకో పార్టీలకు ఏది పవర్లోకి వస్తుంటే దాంట్లోకి దుంకుతారు. ఇది అయిపోగానే ఇంకో దాంట్లోకి దుంకుతారు. ఇది అయిపోగానే ఇంకో దాంట్లోకి దుంకుతారు. వీళ్ళు దుంకుడే. ఇక వీళ్ళ పని అంతా దుంకుడే. నేను అందుకోసమే ఒకరు ఈ లీడర్లు ఎట్లా పార్టీలు మారుతారు అనేది కూడా ఇంకా మన వర్గాల వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అయ్యో మేము ఇన్నేళ్ళ నుంచి ఇన్నే ఉంటిమి, అన్నేళ్ళ నుంచి ఇన్నే ఉంటిమి, మా పరిస్థితి ఏందో అని చెప్పి బాధపడతా ఉంటారు. మీరు ఏం బాధపడాల్సిన పని లేదు. ఆడెవడు శుద్ధపూసలేడు, ఆ పార్టీలల్లో ఎవడేం పత్తిత్తులేడు. మొత్తం పార్టీలు మారిన వాళ్ళే తెలంగాణ రాజ్యాధికార పార్టీ .inలో ఇది నేను పెట్టడం జరిగింది. ఎవడెవడు ఎన్ని పార్టీలు మారిండు, ఎన్ని పార్టీలు మారి మళ్ళా ఇళ్ళకి వచ్చి నేను సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని ఉంటాడు. ఆయన మొన్ననే వచ్చి ఆ పార్టీలకి వీళ్ళకైనా అడ్డుపోయి ఆయన అంటాడు. మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడుగుతా ఉన్నా, ఇంకా జగ్గారెడ్డి అనేట ఆయన వచ్చేసారి బీఫామ్ని ఇప్పుడే ప్రకటించుకున్నాడు. నీకేమైనా విలువ ఉందా పిసిసి చీఫ్కు? ఏమన్నా ఇదే బీసీల పైన ఈశ్వరమ్మ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అని పేరు ఏందో, అని పేరు శివ చరణ్ రెడ్డి. ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు? ఏం చేస్తున్నావు పిసిసి చీఫ్ గారు? నా జాతుల లెక్క తక్కువ వచ్చిందని నేను తగలబెడితే తిన్మార్ మళ్ళీ నన్ను సస్పెండ్ చేసినావు కదా. మరి దమ్ముందా మహేష్ కుమార్ గౌడ్ గారు? చిన్నారెడ్డి ఎటుపోయినా? చిన్నారెడ్డి క్రమశిక్షణలో ఎటుపోయారు మీరంతా? రెడ్లు కాపాడుతందుకా? మీ రెడ్లను కాపాడుకోవడానికా ఇక్కడ ఉన్నాయి? ఇక తిన్మార్ మళ్ళా ఈ మధ్య తక్కువ వస్తున్న వార్తలలో మేము నిమ్మలం పోనీయా, అవసరమైతే రోజు వస్తాం. మళ్ళా ఏదో చూద్దాం, పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్నా కాబట్టి కొంత రిలాక్స్ ఇస్తా ఉన్నాం. కానీ ఇది ఇంకా తిరుగుతుందానే, నెట్ ప్రాబ్లం ఉంది. అయితే నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, ఇవాళ మానకొండూరు కాడ కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ ముంగట సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న పిల్లగాడు ఇవాళ చచ్చిపోయాడు. కవ్వంపల్లి సత్యనారాయణ పిఏ కారణంగా అక్కడ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మార్చినవి. సో ఈ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి ఓ దిక్కు నిరుద్యోగుల ఉసురు పోసుకుంటాం. ఇంకా ఎవరు ఈయన కేటీ రామారావు ఇక్కడ సరూర్ నగర్ కాడ సభ పెట్టి
ఆయన గారు ఏం చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ మెడలు గమ్మతేందంటే ఈ నిరుద్యోగుల ఉసురు పుచ్చుకుందే మీరు, మీ ఇంటిల్లాదులే కదా వీళ్ళ ఉసురు పుచ్చుకుంది. ఎన్ని పేపర్ లీకేజీలు చేసిర్రు, ఎంత మోసం చేసిర్రు, మీరే కదా చేసింది. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలారా, బీసీ సోదరులారా, మన ఆత్మగౌరవం నిలబడాలన్నా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, మన బతుకులు మారాలన్నా ఈ రెడ్లు వెలమలతోటి కాదు, ఈ రెడ్లు వెలమలతోటి రాదు. 70 సంవత్సరాల నుంచి ఇలా పరిపాలన చూస్తూనే కొత్తగా చూడడానికి ఏం లేదుగా. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి రావడం ఇంపార్టెంట్. మరో 866 రోజుల 15 గంటల 26 నిమిషాల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీలను అధికారంలోకి తెచ్చి చూపిస్తా. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే కేసీఆర్ గారు ఆపుకోండి చూద్దాం. మీరు నామినేషన్లు అయితే మీ అంటే ఉండకుండా చేయకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదు. ఇక్కడ ఈ లీడర్లు వీళ్ళు సుధపూస లెక్క. ఇగో ఒక్కొక్కరు ఎన్నెన్ని పార్టీ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డినా ఫస్ట్ టీఆర్ఎస్, బీజేపీ, ఇంటి పార్టీ, బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లెక్క బిల్డప్లు కొడతా ఉంటారు వీళ్ళంతా. ఇగో రెడ్లు వెలమలు ఎట్లా పార్టీలు మారుతారో చూడండి. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రజారాజ్యము, కాంగ్రెస్, బీజేపీ. ఇగో ఈయన తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఇగో ఈమె తెలుగుదేశం పార్టీ, డీకేఆర్న కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్, మళ్ళీ బీజేపీ. ఇగో ఈయన చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, మళ్ళీ కాంగ్రెస్. ఇగో మల్లారెడ్డి తెలుగుదేశం, బీఆర్ఎస్, ఇప్పుడు ఏదో బీజేపీ అంటారు మళ్ళీ కొత్తగా. ఇగో ఈయన తెలుగుదేశం, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీఆర్ఎస్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇగో వీళ్ళు ఎట్లా పార్టీలు మారుతారో చూడండి. వీళ్ళు పార్టీలు మారుతారు. మళ్ళా మన వాళ్ళకి ఏం చెప్తా ఉన్నారు, అరే వాడు కట్టర్ బీజేపీ రా, కట్టర్ కాంగ్రెస్, ఏమని కట్టర్ రా బాయ్. సప్పుడేక మన బీసీలమంతా ఒక్కడి కావాలి సోదరులారా. మన బీసీలమంతా వివిధ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకత్వానికి నేను పిలుపునిస్తా ఉన్నా. సరిపోదు ఐళ్ళని చూస్తే నీకు వీళ్లకు అవకాశం ఎట్టుందంటే అటు దుంకుతూనే ఉంటారు అవకాశం వైపు. వాళ్ళకు కావాల్సింది పార్టీలు, సిద్ధాంతాలు కాదు, వాళ్ళ దోపిడి కావాల. అందుకోసమే సెప్టెంబర్ 17 తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భవించినటువంటి రోజున తీన్మార్ మల్లన్నగా మీ ఇంటికి వస్తా ఉన్నా. సెప్టెంబర్ 17 రోజు పాదయాత్ర ప్రారంభిస్తా ఉన్నాం. ఈ వర్షాలు గిరిశాలు తగ్గుతాయి. సెప్టెంబర్ 17 రోజు తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రను ప్రారంభించబోతా ఉన్న తెలంగాణను మొత్తం గడప గడపకు చుట్టడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ ముంగట్లోకి వస్తూ ఉంది. అలాగే నిన్న మొన్న నేను మా బీసీ ఉద్యోగస్తులకు చెప్తా ఉన్నా, చూస్తున్నారా ఏసీబీ కేసులలో ఎవరో ఏసీబీ కేసులో ఒక రెడ్డి ఆయన దొరికితే ఆయన దవాఖాన దించొచ్చిరు. మన బీసీలను పట్టుకపోయి జైల్లో వేసి వస్తూ ఉన్నారు. మా బీసీ ప్రభుత్వ ఉద్యోగులను కూడా, మా బీసీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తూ ఉంది. మా బీసీ పోలీస్ అధికారులకు కూడా సరైన పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తూ ఉంది. ఇది నడవదు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గతి కూడా అదే పరిస్థితి వస్తుంది. మా బీసీ అధికారులకు ఎట్లా రావో మంచి పోస్టింగులు మేము చూసుకుంటాం, మా బీసీలకు ఎందుకు ప్రమోషన్లు రావో చూసుకుంటాం. మేము ఇలా మమ్మల్ని వంచుకుంటూ మీరు మహా అయితే 2 సంవత్సరాలే రేవంత్ రెడ్డి గారు, 2 సంవత్సరాలే. దాని తర్వాత మీ తాతలు ఈడికేని కొడంగల్లాక దేకినా ఇంకా మీ రెడ్లకు వెలమలకు అధికారం రానియం. అది రాసి పెట్టుకోండి. ఇప్పుడు చేస్తున్నటువంటి మోసం మా కళ్ళారా చూస్తూనే ఉన్నాం. అందుకోసమే ప్రజలారా, వీళ్ళు చేసినటువంటి ప్రతి మోసాన్ని వాళ్ళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వెబ్సైట్లో క్లియర్గా పెట్టడం జరిగింది. ఎవరి సొమ్ము ఎవరు తింటా ఉన్నాడు అనేటువంటి లెక్కలు పెట్టడం జరిగింది. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇటు బీఆర్ఎస్ పార్టీకి, ఇటు భారతీయ జనతా పార్టీకి, ఇటు కాంగ్రెస్ పార్టీకి చెప్తా ఉన్నా, మీరు నిజంగా బీసీలు అయితే బీసీల పక్షపాత ప్రభుత్వం అని చెప్పి డ్రామాలు మళ్ళొకసారి ఆడగలుచుకుంటే అసెంబ్లీకి రారి, చర్చ పెడదాం. అసెంబ్లీలో ఈ అంశం తీసుకోరు, బీసీల అంశం తీసుకొని ఆడ మాట్లాడదాం. మా బీసీ నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా దొంగతనంగా ఉద్యోగాలు ఎత్తుకపోతున్న అంశం మాట్లాడదామా? దేని గురించి మాట్లాడదామో రండి, పెట్టండి. మీకు ఆడ చేత కాదు. పిడికేడు మంది లేని మీరుంటే మీ తాన బీఫామ్లు ఉండొచ్చు, మా తాన ఓట్లున్నాయి.
ఈసారి బీఫాములు మాయే, ఓట్లు మాయే. ఆ పరిస్థితి ఖచ్చితంగా క్రియేట్ చేస్తాం. ఇక భూముల మొత్తం లెక్కలన్నీ ఇక్కడ ఉన్నాయి క్లియర్గా. తెలంగాణ రాష్ట్రం వస్తే మనల్ని ఏదో ఉద్ధరిస్తారంటే ఈ దొంగలు బతికేదానికే పనికి వచ్చింది, కానీ మనకు వచ్చింది ఏమీ లేదు. ఇగో జనాభా ఎవరిది, అధికారం ఎవరిది? ఇగో చూడు, తెలంగాణలో ఖమ్మం జిల్లాలో దాగిన సత్యం చూడు, ఎక్కడ చూసినా వాళ్ళదే. ఇగో 5.4% ఓసీలు, పోరాటాల గడ్డ నల్గొండలో. ఉద్యోగస్తులు ప్రతి 100 మందిలో 5.9 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. ఎవరికి? ఓసీలకు. బీసీలకు 2 ఉద్యోగాలు కూడా లేవు సరిగా. ఇప్పుడు మళ్ళా వాళ్ళ కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి 100 మంది ఓసీలలో దాదాపు 10 మందికి ఉన్నాయి. ప్రతి 100 మందిలో బీసీలకు 4 కూడా లేవు. ఇంకో ఇది లెక్క. ఈ లెక్క సంగతి ఏందో తేలాలి. ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన జరగాలన్నా, 1 కోటి ఎకరాల భూమి నిజాం వదిలిపెట్టిన భూమి మన జాతులకు దక్కాలన్నా ఒకే ఒక్క మార్గం తెలంగాణ రాష్ట్రంలో బీసీల అధికారంలోకి రావడమే. ఇదొక్కటే లక్ష్యంగా రేపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు పోబోతా ఉంది. మీరందరూ కూడా పార్టీలో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా 9866524314 ఒక్కసారి ఇది చూడండి. దీనికి మీరు ఒక చిన్న మిస్ కాల్ ఇవ్వండి. మీరు ఆన్లైన్లో కూడా ఈ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే